ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. పెద్దలకి ఈ విషయం దారిని పోయేదాన్ని భుజానికి వేసినట్టుగా ఇది మహాలక్ష్మవారు ఊరు గ్రామ దేవత. ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళు. దీన్ని ఒక చిన్న సమస్యను ఇంత పెద్ద సమస్యగా రాజకీయం చేయడానికి కారణం మా ఊరి శ్రీహర్ నాయుడు అనే వ్యక్తి. శ్రీనాయుడు గారు ఇంత దూరం తీసుకొచ్చారు. ఆ సమస్య ఏంటంటే ఇంటూరు రమణయ్య మెయిన్ ముద్దాయి అంటే అతనే. ఆ ముద్దాయి ఏం చేసిన పని ఏంటంటే ఎవరికి తెలియకుండా పుట్టుక చప్పుడు కాకుండా పాత కమిటీని రద్దు చేసి గతంలో ఉన్న నంబూరి వాళ్ళు, పునూరు వాళ్ళు అనే పేర్లు కొన్ని తొలగించి వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పేర్లు 7 పేర్లను చేర్చుకొని మిగతా కమ్యూనిటీ లేకుండా చేసి మా మామ వాళ్ళు అయిన ఏదో కొద్ది పేర్లు లాస్ట్ చివరిలో 2 పేర్లు ఇది సలహాదారులుగా, ఇది ఉచితంగా సలహాదారులుగా చేసి పెట్టి పైన మాత్రం 7 పేర్లు కమ్యూనిటీ వేసుకున్నారు. వాళ్ళకి ఆ హక్కు ఎవరు ఇచ్చారు? వాళ్ళకి చెప్పకుండా తెలియజేయకుండా చేశారు. సరే, అది వాస్తవమే, కాదనట్లేదు. తర్వాత పసుపులేడు సుధాకర్కి తరపున ఓట్లు ఇచ్చింది నువ్వు కాదా? ఒడ్డు ఓట్లు 300 ఓట్లు ఉంటే ఈ రోజున ఎక్కేసుకొని మీరే, ఎవరు సాక్ష్యాలు అవసరం లేదు. 300 ఓట్లకు గాను 100 ఓట్లు వైసీపీకి, 100 ఓట్లు టీడీపీకి, 100 ఓట్లు పసుపు సుధాకర్. నీవు కాదా? నీవు కష్టపడింది ఏంది? గతంలో 14వ వార్డు 860 ఓట్లు మెజార్టీ. ఇది మొత్తం 3 బూతుల మీద. ఈ రోజున టీడీపీ మెజార్టీ ఎలా వచ్చింది అనుకుంటున్నావు? నువ్వు పక్కన పెట్టిన దాని వచ్చేది వాస్తవానికి. గతంలో మా మామ వాళ్ళంతా నంబూరు వాళ్ళు పార్టీ సంబంధించిన వాళ్ళు. నీ పెత్తనం చూడలేక, నీ వ్యవహారం నచ్చక విడిపోయిన వాళ్ళు తప్పితే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊళ్ళో ఎవరని చెప్తారు. దాని గురించి ఎమ్మెల్యే గారు ఇచ్చారు, 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చారు. ఆయన గౌరవ కనీస బాధ్యత మీకు ఉందా లేదని అడుగుతున్నా నేను. కనీస బాధ్యత 1 కోటి రూపాయలు లెటర్ ఇస్తే మీరు ఫోన్ చేసుకుంది వాస్తవా కాదా? ఈ రోజున పబ్లిసిటీ పాంప్లెట్లో ఆయన పేరు లేకుండా తొలగించారు. అంటే ఆయన గౌరవం లేదా? ఆయన చంద్రబాబు వ్యక్తి కాదా? ఆయన ఎమ్మెల్యే గారు నియోజకవర్గం మొత్తానికి 31 చిల్లర ఓట్ల మెజార్టీతో గెలిచిన వ్యక్తి. మీకు ఎందుకు అంత చిన్న చూపు అని అడుగుతున్నాను. మీ మాట్లాడాలా? మీ ముందు చేతులు కట్టుకోవాలి. ఎమ్మెల్యే గారు ఎంతవరకు సబబు అంటారు? మీకు పని కావాల్సింటే చేపించుకోవాలి, నయాన భయం చేపించుకోవాలి. కానీ ఈ రకంగా మాట్లాడడం పద్ధతి కాదు. అవాస్తవాలని వాస్తవాన్ని తెలుసుకోవాలి. ప్రజలు అందరూ తెలుసుకుంటున్నారు, ఏమి ఇబ్బంది లేదు ఎటువంటిగా. తర్వాత మేము అడిగిందల్లా ఒకటే, గుడిలో చేరి అందరు మా మీటింగ్ పెట్టుకున్నప్పుడు, కమ్యూనిటీ పెట్టుకున్నప్పుడు మా పేర్లు 2 పాతి తీయకుండా 2 మాత్రమే చేర్చని చెప్పి మేము అడిగాం. దానికి కూడా నచ్చలేదు వాళ్ళకి. అది ఏ ఉద్దేశం తీసుకోవాలో మాకు అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విషయం ఈ ఎమ్మెల్యే దగ్గర మేమందరం పోయి కలవగా ఆయన మమ్మల్ని నడిచాడు వాస్తవానికి. ఇందువల్ల ఇన్ని రోజులు మీరేం చేస్తున్నారు? వాళ్ళు ఇంత పనులు చేస్తున్నారు, మీరు ఎందుకు చేయలేదు, మీరు ఎందుకు అడగలేదు అని చెప్పని అడిగాడు. అడిగినాక ఆయన ఏం చెప్పాడు? దేవాదాయ ఫోన్ చేశాడు. వాస్తవమే, ఆయన చెప్పింది వాస్తవమే, చేశాడు. ఎంతవరకు అడిగాడంటే ఇదేంటి పరిస్థితి, ఎంతవరకు ఎవరిని అడిగేశారు, ఏంది నా వివరాలు చెప్పండి అడిగాడు. మమ్మల్ని కూడా చెప్పాడు, మీరు ఎట్లా చేస్తారు, ఏ విషయమై చేస్తారు, మీరు ఎందుకు గమ్మున్నారు అని చెప్పి అడిగారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇదేదో మాకు రెడ్లు కమ్యూనిస్ట్ మొత్తానికి ఆయన ఏదో చేసినట్టుగా మేమేదో పరాయి దేశ వ్యక్తులుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ రోజున మేమందరం పోయిన తర్వాత రకరకాల పుకార్లు పుట్టించారు. ఎందుకోసము తెలియదు. మరి ఎందుకు గుడి ఆపడానికి అవసరం ఏముంది మాకు? మేము ఆపమని మేము చెప్పామా? అది ఎమ్మెల్యే గారు చెప్పారా? మీ ఇష్ట ప్రకారం మీరు డేట్లు వేసుకొని, మీ ఇష్ట ప్రకారం మీరు బోర్డు ఫ్లెక్సీలు అంటించుకొని, మీ ఇష్ట ప్రకారం మీరే రద్దు చేసామని చెప్పి మీరే కొనసాగిస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటారు? 2 పేర్లు అయ్యా, 7 పేర్లు మీ వేసిన సాక్ష్యాలతో సహా మా దగ్గర 7 పేర్లు మీ వేస్తున్నాయి. ఎందువల్ల వేయాల్సి వచ్చింది? 2 పేర్లు మా వేయకూడదా? ఈ లాస్ట్ వేయాల్సిన అవసరం వచ్చింది. అంతా నీ కమ్యూనిటీ వేసుకో పర్లేదు అంటే మాకు విలువ లేదా? ఊళ్ళో లెక్క లేదా? ఎవరిని చూసుకొని ధైర్యంగా మీరు చేస్తున్నారు? ఆలోచించాలి మీరు కూడా. మీ పెద్ద వయసు వాళ్ళు 82 నుంచి ఉన్నా అంటున్నారు, సీనియర్ అంటున్నారు. దాని దగ్గరగా ప్రవర్తించాలా లేదా? పోలేదా? మా ఎమ్మెల్యే గారిని రకరకాలుగా నిందిస్తూ సొంత ఇంటోళ్ళే పొడుస్తుంటే ఎన్ని పోట్లు పడుతుంటే బయట వాళ్ళు ఇంకెన్ని పొడుస్తారు? సొంత ఇంటోళ్ళే పొడుస్తున్నారు. వాస్తవానికి పార్టీ వాళ్ళే పొడుస్తున్నారు, బయట లేదు. మనకి ఎలా జరగాలంటే ఇక్కడ టీడీపీ పార్టీ పైన గెలవాలా, కింద మాత్రం పెత్తనం మంది ఉండాలా. అంటే ఎమ్మెల్యే ఉండకూడదు, ఇక్కడ ఎమ్మెల్యే ఉండకూడదు, ఎవరి పెత్తనం వాళ్ళు చేసుకోవాలా. అంతేనా? ఇంకేమన్నా అంటే నీకు నచ్చినట్టు నువ్వు చేసుకుంటా ఉండొచ్చు, వాళ్ళు నచ్చిన వాళ్ళు చేసుకుంటా ఉండొచ్చు. పైన మాత్రం సీఎం గెలవాలి, అధికారం ఉండాలి మనకి. అదే హోదాలో మాట్లాడుతున్నారు. కొంచెం ఎమ్మెల్యే గౌరవం ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పక్క, అది వదిలేసి ఎంతసేపు ఎన్ని పోట్లు పొడిచే విధంగా మనం ప్రవర్తిస్తుంటే కరెక్ట్ కాదని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్
రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.